ఆన్లైన్ లో ఉగ్ర కుట్రట. హైదరాబాద్ మహిళ కీలక పాత్ర. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలట. వెలుగులోకి సంచలన విషయాలు. ఆన్లైన్ వేదికగా యువతను ఉగ్రవాద వైపు ఆకర్షిస్తున్న భారీ నెట్వర్క్ గుట్టును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రట్టు చేసింది. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన ఈ ఆన్లైన్ టెర్రర్ రాడికలైజేషన్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం వేకువజాము నుంచే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో పాటు తెలంగాణ, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ నెట్వర్క్ లో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులు వెలుగు చూడడం సంచలనంగా మారింది. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను పాల్పడుతున్న గతంలో అరెస్ట్ అయిన 3 నిందితులు ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు చేశారు. విజయవాడలోని మించిపేట, భవానీపురం, మహంతిపురం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కీలకమైన కమ్యూనికేషన్ డివైజులు, డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూటా తీగలాగితే హైదరాబాద్ లోని చెంచల్గూడ ప్రాంతానికి చెందిన నాయిదా బేగం డొక్క కదిలింది. ఈమె ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద సంస్థలలోకి యువతను రిక్రూట్ చేసే బాధ్యత భుజాన వేసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆమెను సైతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితులకు ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందుతుంది అనే కోణంలో కుప్పిలాగుతున్నారట. ఈ ఉగ్రవాద నెట్వర్క్ వ్యవహారం తొలిసారిగా ఈ ఏడాది మార్చి 22న వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జిహాదీ కంటెంట్ ను ప్రచారం చేస్తున్న విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ ను 2 టౌన్ పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు తీవ్రత, అంతర్రాష్ట్ర సంబంధాల దృష్ట్యా మే 13న ఎన్ఐఏ రంగంలోకి దిగింది. వీరి నెట్వర్క్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ కు విస్తరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను చేర్చిన అధికారులు ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరు దేశంలో ఏదైనా భారీ విధ్వంసానికి కుట్ర పన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుందట. నిందితుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకట. ఆల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ AMYIC పేరుతో వీరు సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు సృష్టించారట. ISIS, AQIS లాంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల జిహాదీ వీడియోలను యువతకు పంపుతూ వారిని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారట. ఆల్ హకీం షుకూర్ అనే హ్యాండర్లతో ఇన్స్టాగ్రామ్ ద్వారా నిరంతర టచ్ లో ఉంటూ ఆన్లైన్ లోనే పేలుడు పదార్థాలు, బాంబులు ఎలా తయారు చేయాలన్న దానిపై సమాచారాన్ని సేకరించినట్లు విచారణలో తేలిందట. సో గతంలో ఇది మార్చిలో జరిగింది. ఇది మార్చి 22లో. సో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ఈ జిహాదీకి సంబంధించిన, అంటే పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోల్ని సర్క్యులేట్ చేస్తుంటే సో దాని మీద అతను అరెస్ట్ చేశాడు. సో అతన్ని అరెస్ట్ చేసిన క్రమంలో అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఇతనితో పాటు ఇంకొక 2 ఇతని ఫ్రెండ్స్ కూడా కలిపి ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. సో దీని మీద ఏం చేసిరంటే ఇక ఇది లోకల్ వ్యవహారం కాదు, ఇక ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో ఇది లింకప్ అయిన విషయం అని చెప్పి ఎన్ఐఏకి అప్పచెప్పితే ఇప్పుడు దాదాపు 13 మందిని ప్రస్తుతం పట్టుకున్న పరిస్థితి. అందులో 12 మందిని అరెస్ట్ చేసిరట. ఇంకొకళ్ళు ఉన్నారు. ఈ 12 మంది కూడా ఏంటంటే ఇక్కడున్న లోకల్గా ఇప్పుడు మన ఇప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ, ఈ మహారాష్ట్ర ఈ ఏరియాలో ఉన్న యువత ఉంటారు కదా, ఇప్పుడు నిరుద్యోగులు అంటాం, చదువుకుని ఏ ఉద్యోగం రాక ఇక బతుకు మీద విరక్తి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి క్యాచ్ చేస్తూ ఉన్నారు. క్యాచ్ చేసి వాళ్ళకి ఈ ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. బ్రెయిన్ వాష్ చేసి వీడియోలు అవి పంపించి ఇట్లా ఉంటుంది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి పైసలు ఆశ చూపించి ఇక కంప్లీట్ ఆన్లైనే. సో ఇదంతా చేస్తుంటే తీరా అటు తిరిగి ఏమైందంటే తెలంగాణలో చెంచల్గూడకు సంబంధించిన ఒక మహిళ బేగం అట, ఆమె పేరు బేగం, సాయిదా బేగం అట. సో ఆమె బేసిక్గా వీళ్ళందరినీ రిక్రూట్ చేసే ప్రాసెస్ అంతా ఆమె తీసుకుందట.
ఎవరైతే ఇక్కడ ఇప్పుడు ఏపీ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే యువత ఉంటారో వీళ్ళు ఎప్పుడైతే ఉగ్రవాదానికి ఓకే అని అనుకుంటారో ఈ సమయంలో ఏం చేస్తారంటే ఈమె రిక్రూట్ చేస్తూ ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళకి అటాచ్ చేస్తూ ఉంటది అనమాట. తద్వారా ఏంటంటే వీళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చి ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఎట్లా తయారు చేయాలనే దాని మీద వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇదంతా కంప్లీట్ ఆన్లైన్ అట. సో ఇదంతా చేస్తే దాదాపు 13 మంది వచ్చిరట మొత్తానికి. మరి వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తా ఉన్నారు అనే దాని మీద ఇక విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి క్రమంగా అవి బయటకు వస్తాయి. సో ప్రస్తుతానికైతే వీళ్ళందరినీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెట్టిరట. మరి చూడాలి మరి ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దాదాపు ఇట్లాంటివి చూస్తా ఉంటే రేపు అన్న రోజు ఇండియాకి 30 అన్న ఫీలింగ్ వస్తా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేది క్లియర్ గా ఇంటర్నల్ గా జరుగుతా ఉంది. ఎందుకు హైదరాబాద్ లో కూడా ఒక చోట ఈ పిల్లలు దాదాపు 18-20 సంవత్సరాల పిల్లలు కొంతమంది దొరికింది, అదే ముఠాకి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే రేపు టార్గెట్ ఎటు నుంచి వస్తుంది అనేది తెలియని పరిస్థితిలో ఉంది.